సినిమా దిగుతుందేమోనని వెయిట్ చేస్తున్నా. లేపుతాడు లేపుతాడు వెళ్ళిపోయింది అంతే మూవీ. అసలు వెళ్తుంది 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 నాకు కనిపించట్లే మూవీ. ఎక్కడ చూసినా కత్తి కత్తి ఫైరు కత్తి ఫైరు కత్తి ఫైరు. స్టార్టింగ్ ఉంటుందన్న కత్తితోని సీను, ఇక చుట్టూ ఫైర్లు ఎత్తది, కూర్చోలేపి ఒక్కొక్కరు. అసలు అసలు సుజిత్కి దండం పెట్టి గుడి కట్టచ్చు అన్న. అసలు ఎట్లా తీసాడన్న మూవీ. వింటేజ్ పవన్ కళ్యాణ్, ఊరా మాస్ పవన్ కళ్యాణ్ చూపించాడు మాకైతే. దేవుడు అన్న సుజిత్ అయితే మాకు అసలు గుడి కట్టేస్తాను అన్న. పక్కన పోయి ప్లేస్ ఉంటే చెప్పండి. ఒకటే మాట అన్న, కొల్ల కొడుతున్నాం, బాక్స్ ఆఫీస్ కొల్ల కొడుతున్నాం. చూడండి చాలా బాగుంటుంది. అంతా ఎవరు మాట నాకండి, వచ్చి చూడండి. చాలా మాస్, ఊర మాస్. ఈ సినిమా 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు సంపాదించిన ఆశ్చర్యపోక్కర్లేదు అంతే. ఇంకా ఇదే మాట అన్న. ఇగో ప్రీమియర్ షోకి ఎంతమంది వెయిట్ చేసారో అందరికి చూస్తూనే ఉన్నారు. హేటర్స్కి, ప్రతి ఒక్క హేటర్స్కి చెప్తున్నా అన్న, ఎవడైతే ఇగో మాకు నిజం చెప్తున్నా, వ్యక్తిగతంగా మాకు మహేష్ అన్నంటే చాలా ఇష్టము, ప్రభాస్ అన్నంటే చాలా ఇష్టము, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము. అందరు సినిమాలు చూస్తామన్న. ఓన్లీ హేటర్స్ చెప్తున్నా అన్న, హేటర్స్ ఓన్లీ. పేగులు తీసి బోటికి రండి, మ్యాన్షన్స్లో ముంచు తినేస్తాం. ఎవడొస్తాడో రండి. ఏం చెప్తున్నా, ఒక్కసారి ఓజస్ గంభీర అందరికి ఇదే. ఇగో తమన్నా ఎట్లయితే చెప్పిండో అట్లా చెప్తున్నాం అన్న. మళ్ళీ కూడా ఒక్కసారి ఓజీకి ఎవడైనా సరే అన్న, మేము ఫ్యాన్స్ కాదు హేటర్స్ చెప్తున్నాము, ఎవడైనా సరే ఎవడొస్తాడో రండి, ఎవడొస్తాడో రండి. పార్ట్ 2 తీస్తాడు. ఇంకా అంత సవాల్ వేసిపోతాయి అన్న. సుజిత్ రావాలి, థియేటర్ దగ్గర రావాలా. తమన్ కూడా వేరే లెవెల్లో కొట్టిండు. విలన్ ర్యాంపులు ఎక్కిచ్చేసిండు. అసలు వేరే యాక్టర్ చూసినా కానీ విలన్ ర్యాంపులు. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఓల్డ్ వింటేజ్. అసలు బుద్ధి అవుతుంది మాకైతే. ర్యాంపులు సినిమా అయితే ర్యాంపులు అన్న పీక్స్. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన పవన్ కళ్యాణ్ పీక్స్. అసలు పీక్స్. నేనైతే ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, తమన్ భయ్యా హ్యాట్స్ ఆఫ్ చాలు, ఇది చాలు. మాకు నువ్వేం అడగాలనుకుంటున్నావు అడిగాను, నేను చెప్తాను. సినిమా అయితే ఇంకో మాట లేదు, దానికి మించిన మాట ఇంకా అంతే బ్రో. ఎంత అయితే ఎక్కించుకున్నామో దానికి ఎక్స్ట్రా బయట ఇస్తాడు. దానికి ఎక్స్ట్రా ఇక తక్కువ లేదు. థియేటర్ అంతా మాదే, మా రక్తమే ఉంది. స్క్రీన్ అంతా ఎర్ర ఉంది. ఇంకా నీకు అంతమించి ఏం కనిపించదు. సినిమాలో రక్తం అనుకుంటావో మాదే అనుకుంటావో నీ ఇష్టం. సినిమా మట్టికి ఇంకా రాదు, ఇంకెవడ తీయలేడు. ఏమో ఓజీ 2లో సారీ సుజిత్తే బ్రో, సుజిత్తే కట్టండి, గుడి కడితే కట్టండి, చాలా సూపర్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చెక్కాడు. అసలు అయితే కళ్యాణ్ బాబు పీక్, సుజిత్ పీక్, తమన్. నువ్వు ప్రశ్నలు అడుగుతావు సినిమా చూసి, నీకు వినపడదు. నేను చెప్పిన అలా ఉంది సినిమా. ఎంతమంది కూర్చోవాలి చెప్పాను. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మెంటల్ వచ్చేస్తుంది అన్న బాబు. ఒక్కడు కూర్చుంటే ఒట్టు థియేటర్ లో కూర్చోండి అని చెప్పలేదు, కూర్చోమన్నా చెప్పిన కూర్చోండి. డబల్ త్రిబుల్ వెళ్తారు సినిమాకి. నువ్వు 5 రోజుల తర్వాత చూసిన థియేటర్ అంతే ఉంటుంది, తగ్గరు. సినిమా అలా ఉంది. పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ వేరే విషయం. సినిమా అలా ఉందన్న. సినిమా ప్రకారం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా మామూలు చేయలేదు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగా చేశాడు. ఫైట్ సీక్వెన్స్ అయితే ఇంకా నువ్వు ఇంటర్వెల్కి అయితే నీ సవాళ్ళు లేచిపోతాయి. అందులో ఎన్ని సవాళ్ళు అయితే అని లేచిపోతాయి బయటికి. నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయవు, మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతలా ఉండదండి. చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే అసలు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ అసలు మిస్ అవ్వదు. క్లైమాక్స్ వెరీ ఇంపార్టెంట్ అంతే. చాలా బాగుందండి. అసలు ఫ్యాన్స్కి ఇలాంటి సినిమా కావాల్సింది. మేము ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి. సుజిత్ అన్నకి, తమన్ అన్నకి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి సినిమా మాకు ఫ్యాన్స్కి ఇచ్చినందుకు చాలా బాగుంది. అసలు ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన చాలా ఉన్నది కొంతసేపులో అయినా కానీ చాలా మంచిగా అనిపించింది. మాకు ఇలాంటి సినిమా కావాలండి. స్టోరీ బాగుందండి. అసలు మాకు కావాల్సింది, ఫ్యాన్స్ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కానీ, ఆయన అసలు నడుచుకుంటూ వచ్చింది కానీ, ఆయన చూడడం కోసం వస్తాం. మాకు ఇంత మంచి సినిమాని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చేస్తారు 100%, 100 కోట్లు కొడుతుందండి 100%. సూపర్ సినిమా అన్న, సూపర్. గుడి కట్టేస్తున్నాం. సలార్ ఏమో ప్రభాస్ ఫ్యాన్స్ కి,
ఓజీ ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అది అట్లా తీసిండు. మావాడు వైట్ షర్ట్ వేసుకొచ్చిండు ఇందాక రెడ్ పడితే రెడ్ అయిపోయింది అసలు. కొడితే ఆ నరుకుడికి ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోయినాయి. అది సుజిత్ ఎక్సలెంట్ తీసిండు. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ అన్ని ఏ క్లాస్ ఉన్నాయి. కొన్నిదల తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్షన్ వేరే లెవెల్. అంతే ఓజీకి శవాలు లేస్తాయి అంతే, ఒకటే మాట. సూపర్ 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 హిట్. మస్తుందా నా సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న అది ఒక్క చాలా నా సినిమాకి ఏడుకే వెళ్ళిపోతుంది అన్న. 500 కోట్స్ కొట్టేస్తుంది, ఈజీగా కొట్టేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు 500 కొట్టేస్తుంది. పార్ట్ 2 ఉంది, ఇది చెప్పొద్దేమో కానీ తెలియదు కానీ లాస్ట్లో ఇచ్చారు. పార్ట్ 2 ఉంది. ఓజాస్ గంభీర కొడుకు, సన్ ఆఫ్ ఓజీ కొడుకు, సన్ ఆఫ్ అకిరానందన్ పార్ట్ 2లో పక్కా కనిపించేటట్టు మేము చూసుకుంటాం, మేము కోరుకుంటున్నాము. టీఎఫ్ఐ మొత్తం కోరుకుంటుంది ఆయన మళ్ళీ రావాలని. డైరెక్టర్ బై సుజిత్ ఆయనతోటే మళ్ళీ ఆయన వాళ్ళ కొడుకు కూడా టీఎఫ్ఐలో పరిచయం కావాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. దానికి కూడా మ్యూజిక్ తమనే కొట్టాలి, ఆయన గట్టి ఇవ్వాలి. ఆయన ఎంట్రీ, వాళ్ళ కొడుకు ఎంట్రీ అఖిలానందన్ అన్నది మళ్ళీ ఎంట్రీ ఆయననే ఇవ్వాలి. అదే మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఇవ్వాలి. ఆయననే పవన్ కళ్యాణ్ కొడుకు లెక్కనే చూపియాలని చెప్పేసి మేము గట్టిగా కోరుకుంటున్నాం అన్న. ఒక్కటే మాట, సినిమా సుజిత్ సంభవం అంతే. స్టార్టింగ్ నుంచి ఏదైతే అనుకుంటున్నారో సుజిత్ సంభవం. సో సినిమాలో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదైతే మిస్ అయ్యారో గత 10 సంవత్సరాల నుంచి ఈ ఒక్క సినిమా ఫుల్ మిల్స్. గబ్బర్ సింగ్ ఏదైతే వైబ్ రిపీట్ చేసిందో సేమ్ వైబ్ ఇప్పుడు ఓజీ కంపల్సరీగా రిపీట్ చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకనంటే ఒక స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ కొరియోగ్రఫీ, సాంగ్స్, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో, ఈవెన్ సినిమాటోగ్రఫీలో కూడా చాలా 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 బాగుంది సినిమా. ఇబ్రాన్ హష్మి గారికి యాక్టింగ్ కానీ, లేకపోతే కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ యాక్టింగ్ కానీ, సినిమా ఏదైతే అంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ స్టోరీ ఎలా అయితే ఉండాలో సేమ్ ఆ కైండ్ ఆఫ్ వైబ్లో తీసాడు సుజిత్ అయితే. సో నిజంగా సుజిత్ అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏదైతే అంటే ఆయనని ఎప్పుడు ఒక 10 years నుంచి ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అదే సేమ్ కైండ్ ఆఫ్ ఒక యాంగ్రీ యంగ్మెన్ లుక్లో కానీ, అంటే ఆ మెయిన్ సింగ్, ఆ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ అసలు టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ సినిమా స్టోరీ పరంగా కానీ అసలు తమనన్నకి అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాడు సినిమా అయితే. సో ఇంత కూడా నెగిటివ్ అయితే లేదు. నేను ఈవెన్ చూశాను ఎక్కడైనా లో మూమెంట్ వస్తుందేమో అని. ఫస్ట్ హాఫ్ అలాగే ఉంది, సెకండ్ హాఫ్ దాని ఇంకంతకన్నా బాగుంది. సో ఏది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అదిరిపోయాయి అనమాట. ప్రియాంక అరుల్ మోహన్ అంటే ఉన్నది కొంచెం చెప్పే, బట్ షీ డన్ అంటే తన క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది అనమాట. అంటే ఒక వైఫ్గా ఒక మంచి సెంటిమెంట్ పండిస్తూ చాలా చాలా బాగా చేసింది. సో సినిమాలో ఇంత నెగిటివ్ అయితే లేదు. అండ్ సినిమా స్టోరీనే మెయిన్ బ్రో, అదే అంటుంది. మీరు స్టోరీ లేకుండా ఎన్ని సినిమాలు తీసినా ఆడదు. సో సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటప్పుడు ఆ మాఫియా బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో సాలిడ్ స్టోరీ పడింది సినిమాలో. అండ్ సినిమాలో ఇంకా చెప్పడానికి ఏముంది, అంతా అయిపోయింది. ఒకటే మాట, సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఒకటే మాట. కలెక్షన్ అదే అంటున్నాం బ్రో. ఇప్పుడు సినిమా బాగుంటే మనం కలెక్షన్ గురించి మనం ఏం హైరాణ పడాల్సిన అవసరం లేదు. సినిమానే తీసుకుని వెళ్తుంది సినిమాని. మనం ఎవ్వరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ రీచ్ అవ్వాలి కానీ ఆటోమేటిక్గా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, రికార్డులు కూడా కొడుతుంది. అదే అంటుంది. సినిమాలో వింటేజ్ కళ్యాణ్ గారిని చూస్తారు సినిమాలో. ఇంకంతకుమించి ఏం చెప్పలేము. నిజంగా అంటే ఒక కల్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీసి చూపించాడు సుజిత్ అన్న. హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తెలంగాణ చేసేది ఏంటంటే, మా దాంట్లో 40 మంది ఉంటారు కొలీగ్స్. 40 మందికి టికెట్లు తీస్తాం సాటర్డే. ఏమైనా డౌట్ ఉంటే రండి, నేను చూపిస్తాను. సినిమా ఎలా ఉందో? నేను టికెట్ 1000 రూపాయలు కొన్నాను. స్టార్టింగ్ అందుకున్నా ఎందుకు 1000 అని. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మాత్రం 1000 కాదు, మాకు 4000కి అమ్ముతాను. 4000కి టికెట్ తీసుకున్న తప్పలేదు అనిపించింది. సుజిత్ మాత్రం చిత్తగొట్టేశాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ మామూలు కాదు. బై ద వే అందులో జానీ మ్యూజిక్ కొట్టాడు బ్రో, అరాచకం, అసలు అరాచకం. తన మాటలతో చెప్పేదే సినిమా కాదన్న, శవాలు లెగిసిపోతాయి. అది మాత్రం రివ్యూ పెద్దగా అక్కర్లేదు. ఇలాంటి సినిమా ఇంకా గబ్బర్ సింగ్ తర్వాత ఇదే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్. కళ్యాణ్ గారు చేసిన యాక్షన్ మామూలు యాక్షన్ లేదు. లాస్ట్ యాక్షన్ సీన్ అయితే ర్యాంప్, అసలు ర్యాంప్ ఆడేశారు.
ఇంకా అదే మొత్తం ఫిల్మ్ మీకు లాగ్ అనిపించదు, చాలా పర్ఫెక్ట్గా స్టైలిష్ వేలో తీసాడు సుజీత్ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేస్తాడు ఈ సినిమాతోటి. పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి. ఇది చూసి చాలా డైరెక్టర్స్ నేర్చుకోవాల్సింది, ఫ్యాన్ అదే సినిమా ఎలా చేయాలి అని. కానీ అదొకటే కొద్దిగా యాక్షన్ సీన్స్ మాత్రమే ఓవర్ ద టాప్ ఉన్నాయి. సో అందుకే పిల్లలు చూడకూడదు ఆబ్వియస్లీ. బట్ ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్, క్లాసిక్గా నిలిచిపోద్ది ఈ సినిమా, మార్క్ మై వర్డ్స్.